హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థాట్స్ ఆఫ్ హోమ్ మేకర్. నేను అనిత. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో ఇంకొన్ని టబ్స్ అయితే మట్టి కలుపుకుంటున్నాను, అది చూపిస్తాను. ఏదో నా గోల పడలేక వర్షం ఏదో అలా వచ్చి వెళ్ళిపోయిందనమాట. చూడండి, టబ్బు తడిచింది వర్షానికి. కొంచెం తడితడిగానే మట్టి ఉంది, చాలా గుల్లగా కూడా ఉంది. అలానే ఇక్కడ మనం నింపి పెట్టుకున్నాం చూడండి. ఇవి చూడండి అసలే ఎంత డ్రైగా ఉన్నాయో. వర్షం పడింది కానీ ఇవాళ కాచిన ఎండకి మళ్ళీ మట్టి అంతా కూడా ఇలా డ్రైగా అయిపోయింది. డ్రై అయినా కూడా మట్టి మనం ఇలా కదపగానే ఇంత గుల్లగా ఉంది, చూసారా? ఇలా ఉంటేనే మనకి మొక్కలు అనేవి చాలా హెల్తీగా అయితే ఎదుగుతాయి. మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళు ఉంటే ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీకు వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. వీడియోలో అయితే మొక్కలకు సంబంధించి ప్రతిదీ ఇంపార్టెంట్ విషయాలు అయితే చెప్తూ ఉంటానండి. ఈరోజు అయితే ఈ టబ్ ఖాళీ చేస్తున్నాను. ఖాళీ చేసేసి ఇందులో తోటకూర విత్తనాలు అయితే వేసుకుంటాను. ప్రతిసారి అంతే అన్నమాట. చాలా బాగా తోటకూర అనేది వస్తుంది. 2 రకాల తోటకూరలు అయితే వేస్తాను. ఇప్పుడే మట్టి అయితే తీసేస్తున్నాను. చూడండి అసలు ఎంత గుల్లగా ఉంది అంటే మట్టి చాలా ఈజీగా అయితే వచ్చేస్తూ ఉంటుంది. చూడండి, ఇది ఇంత గుల్లగా ఉంటేనే మనకి ఏ మొక్క అయినా ఈజీగా సర్వైవ్ అవుతుంది. వేర్లు అనేవి చాలా బలంగా లోపలికి అయితే వెళ్తాయి. ఇదేం బెండకాయో తెలియదు, విత్తనాలు అయితే ఉన్నాయి ఇందులో. సేవ్ చేసుకుందాం, పక్కన పెట్టేస్తాను జాగ్రత్తగా. ఎక్కడ పెట్టాలి? దీంట్లో వేద్దాంలే, తర్వాత తీస్తా. ఇంక ఇందులో ఉన్నవి మొక్కలన్నీ తీసేస్తే ఇందులో ఫస్ట్ తోటకూర వేస్తానండి. ఇది హార్వెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ పాలకూర మొక్కలు వేసుకుంటాను. ఎందుకంటే అప్పటికి తోటకూర వేరే వేరే టబ్స్లో నాకు ఎదుగుతూ ఉంటుంది. అప్పుడు ఇంక ఇందులో తోటకూర వేసే అవసరం ఉండదన్నమాట. అందుకని పాలకూర విత్తనాలు వేసుకుంటూ ఉంటాను. ఇది లోతు అనేది ఈ ఆకుకూరలకి కరెక్ట్గా సరిపోతుంది, ఎక్కువ లోతు అవసరం ఉండదు. ఈ లోపల చూడండి, మీకు పురుగులు కనిపిస్తున్నాయా? ఎన్ని పురుగులు ఉన్నాయో. ఇవి ఉంటే కనుక మట్టి అనేది చక్కగా గుల్లగా ఉంటుందన్నమాట. ఈ టెటిల్ వైన్ ఎక్కడైనా చిన్న కొమ్మ పడితే చాలండి, ఇలా మొత్తం అంతా కూడా పాక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది వచ్చేసి ఏమంటారు, వాము మొక్క. ఇది ఇక్కడ చాలా పెద్ద మొక్క ఉంది, అందుకే నా మొక్క అయితే తీసేసాను. చాలా మొక్కలు అయితే తీసి పారేస్తూ ఉంటాను, ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి చూడండి, అసలు ఎక్కడ కూడా వేరు రాలేదు. డ్రాగన్ అనమాట, పింక్ డ్రాగన్. ఓకే, మొత్తం తీసేసి ఇందులో ఇప్పుడు మనం కిచెన్ వేస్ట్ ఎరువు కూడా కలుపుకోవాలి. ఇందులో ఉన్న చెత్త అంతా తీసి కింద వేసేస్తున్నాను. తర్వాత మళ్ళీ క్లీన్ చేయాలి ఇక్కడ. అలా కాకుండా ఒక టబ్బు పెట్టుకుని అందులో వేసుకుంటే మళ్ళీ ఇంకోసారి పని అవసరం లేకుండా ఉంటుంది. ఈసారి అట్లా చేయాలి. ఒక్కొక్కసారి అలాగే చక్కగా నీట్గా చూసుకుంటాను, ఒక్కొక్కసారి ఏమో ఇట్లా చేస్తూ ఉంటాను అనమాట. ఇందులో ఎర్త్వామ్స్ కూడా ఉన్నాయి చూడండి. చిన్న ఎర్త్వామ్ బయటకు వచ్చింది. రాళ్ళు రప్పలు అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఏదో గ్లాస్ లాగా తగిలింది. ఓకే, చూసారా అసలు ఎంత గుల్లగా వస్తుందో మట్టి. ఇలా ఉండాలండి. ఇందులో జస్ట్ మనం పశువుల ఎరువు, కొంచెం కిచెన్ వేస్ట్ కలుపుకుందాం. ఈ 2 కలుపుకుంటే సరిపోతుంది. కింద నుంచి పైకి ఒకసారి తిరిగేసేస్తాను. ఎంత బాగుందో. దీన్ని పెద్దగా వాడలేదండి మట్టిని, అందుకనే ఇంత చక్కగా ఉంది. ఫర్టిల్గా కూడా కనిపిస్తుంది. మట్టి ఫర్టిల్గా ఉన్నప్పుడే ఇలా గుల్లగా ఉంటుంది. ఇందులో సారం ఏమీ లేకపోతే కనుక మట్టి అనేది అయితే గట్టిగా బిగుసుకుపోయినట్టు అయిపోతుంది అనమాట. వెరీ గుడ్. ఇందులో ఇప్పుడు మనం కిచెన్ వేస్ట్ అయితే వేసుకుందాం. చూడండి, ఇదంతా కూడా కిచెన్ వేస్ట్తో చేసుకున్న కంపోస్టు. ఇందులో కొంచెం కొబ్బరి పీచు అవన్నీ కూడా వేసేసాను. ఇదొక 2వ ప్లేట్ అన్నమాట. అలాగే పశువుల ఎరువు కూడా కొంచెం వేసుకుందాం. చూడండి, ఇవి గడ్డల్లా ఉన్నాయి కదా, ఏం ఉండదండి. ఇలా అనగానే చూడండి పొడి పొడి అయిపోతుంది. ఇలా ఉండాలి ఎప్పుడైనా సరే పశువుల ఎరువు అనేది. మనకి అసలు స్మెల్ కూడా ఏమీ ఉండదండి, ఊరికే పొడి అయిపోతుంది అనమాట. ఇది కూడా వేసేద్దాం. ఆల్రెడీ నేను కిచెన్ వేస్ట్ చేసుకుంటున్నప్పుడు కొంచెం ఒక 2-3 గుప్పుళ్ళు ఈ పశువుల ఎరువు కూడా వేస్తాను. అది వేయడం వల్ల త్వరగా కంపోస్ట్ అనేది తయారైపోతుంది అనమాట. అందుకని అది కూడా వేస్తాను. అది ఎండిన ఆకులు కూడా వేసి కొంచెం మట్టి, మొత్తం ఈ 4 రకాలు వేసి కిచెన్ వేస్ట్ని కంపోస్ట్కి తయారు చేసుకుంటాను. మొత్తం అంతా మిక్స్ చేసేయాలి.
ఒక బెడ్ అయితే మొక్కలకని తయారు చేస్తానండి. చూడండి చక్కగా నీట్గా అన్ని రకాల పోషకాలు కలిపేసి పెట్టేశాను. ఇప్పుడు ఏ విత్తనం పెట్టినా కూడా చాలా హెల్తీగా అయితే వచ్చేస్తుంది. అలానే ఈ టబ్లో కూడా కొన్ని రకాల విత్తనాలు అయితే మళ్ళీ పెట్టాలి. ఇందులో నాకు కొంచెం పెట్టడానికి ఆలోచిస్తున్నాను, ఎందుకంటే స్నేల్స్ నత్తగుల్లలు అనేవి కనిపించాయి. చూడండి ఇవిగో నత్తగుల్లలు అనమాట. ఇవి ఉంటే కనుక లేతగా వచ్చే మొక్కల్ని తినేస్తాయండి. అందుకని నాకు తెలిసి బెండ విత్తనాలు రాలేదేమో అయితే అనిపించింది. వీటిని ఎలా రిమూవ్ చేయాలా అని చూస్తున్నాను. పెద్ద పెద్దవి ఆకులు ఏవైనా కూడా వీటి పైన ఆ మట్టి పైన వేసేస్తే ఆకుల్ని పట్టుకుని ఉంటాయన్నమాట. అప్పుడు మనం చాలా వరకు తీసేయచ్చు. ఇంకా అదొకటి ట్రై చేయాలి. వర్షాకాలం వీటితో ఎలా అయినా మనకి ఇబ్బంది ఉంటుంది. చూడండి ఎలా ఉన్నాయో, ఇవి దూరంగా పడేయాలి లేదంటే చంపేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఇదొకటి తయారు చేసుకున్నాను. అలానే కొంచెం గార్డెన్ పని కూడా ఉంది, అక్కడక్కడ చిన్న చిన్న పనులు ఉంటాయి, అవన్నీ చేసేయాలి. ఈ రోజుకి వీడియో అయితే ఇదే. మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.